సో గాయ్స్, సో ఇదనమాట పరిస్థితి. 4,422 రూపాయల మైనస్ అనమాట. సో స్టాక్ మార్కెట్లో ఈరోజు అయితే ప్లస్ అయిందనమాట. అంటే మొన్నేమో 3,700 అయితే ఈరోజు 4,400 అనమాట. అంటే ప్లస్ అవుతుంది, మైనస్ ప్లస్ అవుతుంది అనమాట. వోల్టా వెళ్తుంది అనమాట. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. డౌన్లో కొంటున్నాను కాబట్టి ఈ విధంగా డౌన్ అవుతుంది. సో ఇక మార్కెట్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు మనం. సో భయ్యా, నిన్నైతే క్వశ్చన్ షిప్ యార్డు లాస్ట్ వీడియోలో, అంటే నిన్న వీడియోలో 3,171 రూపాయల మైనస్లో అయితే చూపించింది అనమాట. సో మళ్ళీ మైనస్ ప్లస్ అయిందనమాట. చూడండి, ఇప్పుడు 4,000కి వెళ్ళిపోయింది. హంగా ఆల్మోస్ట్ ఒక్క రోజులోనే ఆల్మోస్ట్ 1,000 దాటేసింది మైనస్. జస్ట్ బికాజ్ ఇది అంటే నిన్న కూడా 1,762 మార్కులో ఉన్నది. ఈరోజు ఏకంగా -2% పట్టడంతో 1,000కు పైగా ఇది డౌన్ఫాల్ అయితే తీసుకొచ్చిందనమాట. సో ఇంకా 1,600కు కూడా పడే ఛాన్సెస్ అయితే ఉన్నట్టే కనిపిస్తుంది. ఎక్కడ అప్ స్టేస్ అనేది ఎక్కడ కనిపించలేదు. అదే స్టార్టింగ్లో ఒక విషయం చూపిస్తాను మీకు. అయితే డే స్టార్టింగ్లో చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఇది 1,800కి దగ్గరగా, అంటే ఆల్మోస్ట్ 1,990 ఆ రేంజ్కి వచ్చిందనమాట. నాకు అనిపించింది ఓకే, అయితే ఇది పుష్ అవుతుంది అని అనిపించింది. అంతట్లోగానే ఇది మళ్ళీ డౌన్ఫాల్ స్టార్ట్ అవ్వడం మొదలెట్టింది అనమాట. అవ్వడం ఎంత దారుణంగా వెళ్ళిందంటే 40 రూపాయల మైనస్ అనమాట ఒక్క రోజులోనే. ఆల్మోస్ట్ 40 రూపీస్ మైనస్, 2.30 మైనస్ పర్సెంటేజ్ అనమాట అసలు ఆల్మోస్ట్. సో ఇది మెయిన్ అనమాట నా షేర్ మార్కెట్లో ఆల్మోస్ట్ ఇంత మైనస్ రావడానికి, 4,000 రూపీస్ పైగా మైనస్ రావడానికి రీజన్ ఇదే అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకో షేర్ కూడా ఉంది, చెప్తాను. సో నా పోర్ట్ఫోలియోలో ఇంకొక 400 రూపీస్ మైనస్ వచ్చేటప్పటికి ఇదే అనమాట. 401 రూపాయలు మైనస్ చూపించింది ఈ ఒక్క రోజులోనే ఆల్మోస్ట్. ఇది నేను ఒంగోమన్నాను కదా, అందుకని దీనికి బాగా కొంచెం కోపం వచ్చినట్టుంది. సో అందుకనే బాగా ఒంగుని ఇచ్చిందనమాట నాకు గట్టిగాను. సో 400 రూపీస్ మైనస్ రావడం రీజన్ ఏంటంటే SJVN ఈరోజు ఎందుకో డౌన్ఫాల్ అనేది చూపించిందండి. దీని గ్రాఫ్ కూడా చూసుకున్నట్లయితే అస్సలు ఏమాత్రం సహకరించలేదు ఈరోజు నాకు. సో దీని గ్రాఫ్ చూసుకోండి, ఇక్కడ స్టార్టింగ్ ఎక్కడో 130 నుంచి స్టార్ట్ అయ్యి డమాల్మని పడిపోయింది 129కి. బట్ ఒక విషయం అయితే నేను బాగా అబ్జర్వ్ చేశానండి. ఇది మహా అయితే 1 రూపీ డౌన్ అవ్వచ్చు, లేదంటే 1% డౌన్ అవ్వచ్చు మేబీ. నాకు తెలిసి 130 నుంచి నాకు 129 డౌన్ పడింది. అంటే ఆల్మోస్ట్ 2 రూపీస్ 3 రూపీస్ పడ్డది యాక్చువల్లీ. సో ఇంత ఒకేసారి డౌన్ ఫాల్ అయినప్పుడు దీని మీద మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేసాం అనుకోండి, యావరేజ్ చేయవచ్చు మళ్ళీ. సో ఎందుకులే అని నేను ఇంకా IDFC బ్యాంకు అది అమ్మేస్తే నేను మొదలెట్టేస్తాను దీని బేరాలు SJVNకి. అదనమాట పరిస్థితి. సో ఈ రెండే మెయిన్ నా షేర్ మార్కెట్ డౌన్ఫాల్ అవడానికి. సో మిగతా మీకు చూపిస్తాను ఇప్పుడు. సో గైస్, మిగిలిన షేర్స్ అయితే ఇవి అనమాట. IDFC ఫస్ట్ బ్యాంకు వచ్చేటప్పటికి 801 షేర్లు అనమాట. ప్రజెంట్ అయితే ప్లస్లో ఉంది, 52 రూపాయలు, చాలా తక్కువ అనమాట. నేను చెప్పాలంటే అమ్ముకున్నా మనకే బొక్క, వేస్ట్ అనమాట. వంగన అంటుంది అనమాట, నేనేమో లొంగన అంటున్నాను నేను. సో చూద్దాం, వంగో పెడతాను గ్యారంటీ. ఇది ఎప్పుడైతే 1,000 రూపీస్ టచ్ అవుతుందో గ్యారంటీ ఎగ్జిట్ అయిపోతానండి. సో జస్ట్ వెయిటింగ్ ఫర్ ద మూమెంట్ అనమాట. గ్యారంటీ టచ్ అవుతుంది, గ్యారంటీ ఎప్పుడో ఒకప్పుడు 1,000 రూపీస్ గ్యారంటీ టచ్ అవుతుంది, వెంటనే ఎగ్జిట్ చేస్తాను. ఈ మంత్లోనే ఎగ్జిట్ అయిపోతుంది నాకు తెలిసి, ఈ సెప్టెంబర్లోనే. అండ్ SBI బ్యాంక్ విషయానికి వస్తే ఈరోజు కొంచెం ప్లస్ పాయింట్ అయితే వచ్చిందండి. 1.18% అయితే పెరిగింది. మేబీ రేపు కొంచెం పుష్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి SBI బ్యాంకు. సో ఇంకొంచెం పుష్ అయ్యి మేబీ ఛాన్సెస్ ఒక 200 లేదా 150 మధ్యలో కొట్టే ఛాన్సెస్ అయితే ఉన్నాయి రేపు పుష్ వస్తే కనుక. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఇది కూడా మంచి పుష్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి గైస్. ఈ వీడియో నేను ఎడ్యుకేషన్ పర్పస్ చేశానండి. సో ఎవరైనా మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు 1-2 సార్లు ఆలోచించి మీ పర్సెప్షన్లో ఆలోచించి ఇన్వెస్ట్మెంట్ చేయండి. మార్కెట్ రిస్క్ ఉంటుందన్నమాట. ఓకే మరి, ఉంటాను మరి, బాయ్, టేక్ కేర్.